తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులు ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఈరోజు తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. తెలంగాణలో 9 స్థానాలకు అభ్యర్థులను ఏఐసీసీ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మహబూబ్ నగర్ స్థానానికి వంశీచందర్ రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గానికి సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ బొంతు రామ్మోహన్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, నిజామాబాద్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీలో ఉంటారన్నట్టుగా తెలుస్తోంది. ఇక పెద్దపల్లి స్థానానికి గడ్డం వంశీకృష్ణ, మల్కాజిగిరి చంద్రశేఖర్ రెడ్డి, మెదక్ నీలం మధు, నల్గొండకు రఘువీర్ రెడ్డిని ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. కాసేపట్లో తెలంగాణ లోక్సభ స్థానాల అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర, ఎంతసేపట్లో కాంగ్రెస్ తొలి జాబితా విడుదలయ్యే ఛాన్స్ ఉంది? మొత్తం ఎంతమంది లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉందంటారు? థ్యాంక్ యూ సతీష్. ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో తొలి జాబితాకు సంబంధించినటువంటి కసరత్తు అయితే పూర్తయింది. నిన్న ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో మొదటగా ఏకాభిప్రాయంతో కూడుకున్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించే దిశగా ప్రస్తుతం అధిష్టానం అయితే కసరత్తుని పూర్తి చేసింది. నిన్న జరిగినటువంటి సమావేశంలో పిసిసి హోదాలో రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురు కూడా తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశంలో కసరత్తులో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికలో ప్రధానంగా 9 మంది అభ్యర్థులను ప్రకటించే దిశగా అధిష్టానం అయితే కసరత్తు పూర్తి చేసింది. దాంట్లో ప్రధానంగా ఏకాభిప్రాయంతో కూడుకున్నటువంటి 9 పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఈరోజు సాయంత్రానికల్లా మొదటి జాబితాలో 9 మంది పార్లమెంటు అభ్యర్థులతో కూడుకున్నటువంటి లిస్ట్ని ఏఐసీసీ ప్రకటించబోతుంది. దాంట్లో ప్రధానంగా 9 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా నుంచి ఇప్పటికే భారీ బహిరంగ సభలోనే పిసిసి హోదాలో అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్లో జరిగినటువంటి భారీ బహిరంగ సభా వేదికలో చల్లా వంశీచందర్ రెడ్డిని ఇప్పటికే ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి పరిస్థితి. మొదటి జాబితాలో ఈ మహబూబ్నగర్కి చోటు దక్కబోతుంది. దాంతోపాటు మరొక వైపు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంలో మాత్రం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సునీత మహేందర్ రెడ్డికే అక్కడ పట్టం కట్టబోతున్నారు. దాంతోపాటు మరొక వైపు సికింద్రాబాద్ను కూడా సేమ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్కి అక్కడ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టబోతుంది. దాంతోపాటు మరొక వైపు జహీరాబాద్కు సంబంధించినటువంటి అంశంలో ముందు గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాక నిరాశపడినటువంటి సురేష్ షెట్కార్ని ఈసారి జహీరాబాద్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా అక్కడ బరిలో దించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు మరొకవైపు నిజామాబాద్కు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అక్కడ పోటీలో నిలపాలనేటటువంటి నిర్ణయానికి అధిష్టానం రావడం జరిగింది. మొదటి జాబితాలో ఈ నిజామాబాద్కు సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు మరొకవైపు పెద్దపల్లికి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో గడ్డం వివేక్కి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేక్ కుమారుడు గడ్డం వంశీకి పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ని కేటాయించబోతున్నారు. దాంతోపాటు మల్కాజిగిరికి సంబంధించినటువంటి అంశంలో మాత్రం బీఆర్ఎస్ నుంచి చేరినటువంటి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి అక్కడ బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తికే మరోసారి ఇక్కడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొకవైపు మెదక్కి సంబంధించినటువంటి అంశంలో మాత్రం నీలం మధుకి అక్కడ టికెట్ కేటాయించబోతున్నారు. ఇక నల్గొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంలో చివరి వరకు కూడా ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి జానారెడ్డి, మరొకవైపు ఆయన కుమారుడు రఘువీరారెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ రఘువీరారెడ్డికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తానికి ఈ 9 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక ఖరారైంది. సాయంత్రం ఏఐసీసీ ఈ 9 నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటన
ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొకవైపు ఈ 9 పార్లమెంట్ నియోజకవర్గాలు కాకుండా మిగిలినటువంటి 8 ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పైన కసరత్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒక పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2-3 బలమైనటువంటి నేతలు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ముఖ్యంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంలో మనం చూసుకోవచ్చు. ఏదైతే ప్రధానంగా డిప్యూటీ సీఎం భార్య అయినటువంటి నందినితో పాటు మరొకవైపు 2 మంత్రులు పొంగులేటి, అదేవిధంగా మరొకవైపు తుమ్మల నాగేశ్వరరావు, ఒకవైపు పొంగులేటి బ్రదర్ అయినటువంటి ప్రసాద్ రెడ్డి, మరొకవైపు తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు కూడా ఆ ముగ్గురు కూడా అక్కడ టికెట్ కోసం తీవ్ర పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో ఖమ్మంతో పాటు మరొకవైపు భువనగిరి, అదేవిధంగా వరంగల్, కరీంనగర్ ఇలా ఈ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి తీవ్ర పోటీ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఏకాభిప్రాయం మాత్రం రాలేదు. దాంతో ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రకటన రెండో జాబితాలో ఉండేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. మొత్తానికి తొలి జాబితాకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం 9 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రకటన సాయంత్రం వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. ఇందిరా పార్క్ ధర్నా